నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. కార్తీకం వెళ్ళిందండి, కోడి ఇంటికి వచ్చింది. ఈ నెల రోజుల నుంచి నేను నాన్ వెజ్ ఇంట్లో చేయలేదండి. కామక్రోధ మదమత్స్యాల మీద కంట్రోల్ ఎట్లా ఉన్నాయి, నాలుగు మీద అయినా కంట్రోల్ ఉండాలని చెప్పేసి ఇంట్లో నాన్ వెజ్ అయితే చేయలేదు. ఇదిగోండి కార్తీకం వెళ్ళింది కదా, నెక్స్ట్ ఇది సండే వచ్చింది. ఇప్పుడు నాన్ వెజ్ తీసుకొచ్చారు. ఆలూ కాంబినేషన్లో చికెన్ విత్ ఆలూ కర్రీ చేద్దాం అనేది బెంగాలీ స్టైల్. అది వాళ్ళు మస్టర్డ్ పేస్ట్ మస్టర్డ్ ఆయిల్ వాడతారు. అయితే మనం నార్మల్గానే మన ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ వాడి చేద్దాము. ఇది కిలో చికెన్ అండి, శుభ్రంగా కడిగాను. దీనిలో టేస్ట్గా సరిపడిన సాల్ట్ అంటే 1.5 వరకు వేద్దామండి. ఫస్ట్ చూసి వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేద్దామండి. ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేయటం వల్ల కూర కూడా కొంచెం తిక్కుగా కూడా అనిపిస్తుందండి. అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఏ కూర అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడంతోనే మంచి నాన్ వెజ్ ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుందండి. ఏదో నాన్ వెజ్ చేసిన ఇది వస్తుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేట్టు కలుపుకుందాం. ఇలా చేతితో కలిపితే ప్రతి ముక్కకి బాగా మసాలా అంతా బాగా పడుతుందండి. మసాలా మొత్తం కలిపిన తర్వాత ఒక అరగరిటె వరకు నూనె వేస్తున్నానండి. అలాగే ఒక అరగరిటె పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టి ఉంచుదామండి. ఈరోజు మన స్పెషల్ చికెన్ విత్ పొటాటో అండి. దీంతో రెసిపీ చేస్తున్నా. ఇది బెంగాలీ స్టైల్ అండి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దామండి. టేస్ట్ అయితే బాగుంటుందని తిన్నవాళ్ళు అయితే చెప్పారు. ఈరోజు మనం కూడా టేస్ట్ చేద్దాం. ఇది ఆలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. వీటిని ఆలు ఫ్రై అయిందండి, తీస్తున్నాను. అదే బండిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. ఇప్పుడు చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు దీనిలో వేస్తున్నాను. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను. ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటున్నాయండి, చూసి వేసుకోవాలి. ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఒక 1/2 స్పూన్కి తక్కువగా కొంచెం సాల్ట్ వేద్దామండి, త్వరగా మగ్గుతాయి. ఒక 1/2 స్పూన్ వేద్దాము. ఆల్రెడీ మనం చికెన్లో కూడా కలిపెట్టాం కదా. బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది దానిలో వేసేయాలి. మొత్తం బాగా కలిసేట్టుగా కలపాలండి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది ఫ్రై అయిన తర్వాత. గ్రేవీ కోసం నేను కొంచెం కొబ్బరి, కొంచెం జీడిపప్పు, చెక్క, లవంగం, ఇలాచి వేస్తున్నానండి. అదే బెంగాలీస్ అయితే కర్డ్ ఎక్కువగా వాడతారండి. అలాగే ఆవాలు కూడా పేస్ట్ చేసి వేస్తారు. మనకి ఆవాలు, ఆవ నూనె వాటం అంత అలవాట్లేదు కదండి ఇది. అందుకని చెప్పేసి నేను మామూలు ఆయిలే వాడాను. ఆవు పేస్ట్ కాకుండా ఈ కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసి వేస్తాను. చికెన్ కుక్ అవుతుందండి. మనం క్యాషు, కోకోనట్ పేస్ట్ చేసాం కదా, పేస్ట్ దీనిలో వేసేద్దాం. ఇంకా మొత్తం ఒకసారి బాగా కలుపుదాం. మనం చికెన్ కర్రీలో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. బయట కర్రీస్లా ఉంటుంది. మనం జనరల్గా కొత్తిమీర వేస్తాం కానీ కరివేపాకు వేయము. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన ఆలు ఉంది కదండి, ఇవి దీనిలో వేసుకోవాలి.
మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పెట్టిన తర్వాత ఆ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా దానిలో వేసి బాగా కలిపి కొంచెం ఉడకనివ్వాలండి. ఆలు విత్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి చూద్దాము కుక్ అయిందో లేదో. చికెన్ బాగా కుక్ అయిందండి. పొటాటో కూడా బాగా కుక్ అయింది. ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. నాకు అంతా సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది రైస్, రోటీ, బటర్ నాన్ దేనిలోకి కూడా మంచి కాంబినేషన్ ఇది. ఇది ఫస్ట్ టైం చేసినా చాలా బాగుందండి. ఆలు చికెన్ కర్రీ బాగా కుదిరింది. టేస్ట్ కూడా బాగుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.